వైఎస్ఆర్సీపీ శ్రేణులే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోంది. వైఎస్ఆర్సీపీ నేతలను, కార్యకర్తలను, పార్టీకి అండగా నిలిచే వారిపై రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది. తాజాగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగింది కూటమి ప్రభుత్వం. క్వాడ్స్ అక్రమ రవాణా కేసులో కాకానికి పోలీసులు నోటీసులు ఇవ్వడానికి ఆయన ఇంటికి వెళ్లారు. ఇంటి వద్ద ఎవరూ లేకపోవడంతో కాకాని నివాసానికి నోటీసులు అంటించారు. రేపు కాకాని బెయిల్ పిటిషన్పై విచారణ నేపథ్యంలో ఇవాళ విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటనారాయణ అందిస్తారు. ప్రశ్నించే వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది కూటమి ప్రభుత్వం. మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డిపై పొదలకూరు పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. అంటే హడావిడిగా ఆయన్ని ఆ నోటీసులు అందజేసి అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతోనే నిన్న కాకాని నివాసానికి పోలీసులు చేరుకున్నారు. ప్రస్తుతం మనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన కీలక నేతలు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఏం చెప్తారు? కాకాని గోవర్ధన్ రెడ్డిపై దాదాపు ఇప్పటికి 16 విచారణలు జరుగుతున్నాయి, 8 అక్రమ కేసులు నమోదయ్యాయి. నిన్నటి కేసు గురించి ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎవరైతే ఈ జిల్లాలో ప్రశ్నిస్తూ ప్రజల ముందుకు వెళ్తున్నాడో కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టడానికి రకరకాలుగా పోలీసులు వేధింపులు కావచ్చు, అధికార పార్టీ నుంచి అనేక రకాలుగా కేసులు పెట్టడం ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. దాదాపు 2-3 సంవత్సరాల క్రితం జరిగిన ఇన్సిడెంట్లు మళ్ళీ అవి రీఓపెన్ చేయించడం, వాటిల్లో ముద్దాలిగా చేర్పించాలని చెప్పి ఒక కుట్ర జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. గడిచిన 10 రోజులుగా అదిగో అరెస్టు, ఇదిగో అరెస్ట్ అని చెప్పి పోలీసులు భ్రమలు కల్పించడం, వాళ్లే లీకులు ఇవ్వడం, వాళ్లే ప్రెస్లకు ఫోన్ చేయడం, ఇప్పుడు మేము పోతున్నాం, అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పడం, దాని మీద ఒక హంగామా క్రియేట్ చేయడం, ఇది జరుగుతూ ఉన్న పరిస్థితి చూసాం. అయితే నేను ఒకటి అడుగుతున్నా, నిన్నటి దాకా ఏదైతే నిన్న ఉగాది పర్వదినానికి సంబంధించి పురస్కరించుకో పండుగ జరుపుకోవాలని చెప్పి పిల్లలు హైదరాబాద్లో ఉంటే అవి ఉన్నప్పుడు వదిలేసి ఆయన లేనిది చూసి ఈరోజు అర్ధరాత్రి వచ్చి సాయంత్రం పొద్దు చీకటి పడిన తర్వాత వచ్చి నోటీసులు అంటించి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను అడుగుతున్నా. ఆయన ఉన్నప్పుడు వచ్చి నోటీసులు ఇస్తే సమాధానం చెప్తాం. మేము నోటీసులు ఇచ్చాం రాలేదని చెప్పి ఏదైతే ఆయన బెయిల్ని అడ్డుకోవడానికి ఒక కుట్ర జరుగుతుందని చెప్పి సందర్భంగా మేము అందరం కూడా భావిస్తున్నాం. అంటే ఇవాళ విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నాయా మాజీ మంత్రి? ఆయన నిన్న ఉదయం ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్కి వెళ్ళాడు. కుటుంబ పిల్లలు అందరూ అక్కడ ఉంటే వాళ్ళతో కూడా, అదేగాక ఒక ప్రైవేట్ కార్యక్రమం, ఆయన బంధువులది ఒక నిశ్చితార్థ కార్యక్రమం ఉంది, దాంట్లో పాల్గొనడానికి వెళ్ళాడు. అది చూసుకొని ఈరోజు నైట్ కానీ రేపు కానీ ఇక్కడ మళ్ళీ నెల్లూరుకే వస్తాడు, నెల్లూరులోనే ఉంటాడు. ఇట్లాంటి కేసులకి వీటికి అదిరి బెదిరే వ్యక్తి కాకాని గోవర్ధన్ రెడ్డి కాదు. ఇట్లాంటి కేసులు ఎన్నైనా పెట్టుకోండి, ఎన్నైనా విచారణ చేసుకోండి, మీరు విచారణ పిలిస్తే రావడానికి భయపడేటువంటి వ్యక్తి కాదు. కాకపోతే ఆయన లేడు, హైదరాబాద్కి వెళ్ళాడు కాబట్టి ఈరోజు రాకపోవడానికి కారణం అదే ఆయన నెల్లూరులో ఉంటే ఖచ్చితంగా వచ్చి ఉండేవాడు. కాబట్టి ఆయన రేపు సాయంత్రం ఇక్కడికి రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత విచారణకి కావాలంటే విచారణకు వస్తాడు, ఏది కావాలని దానికి సిద్ధంగా ఉంటాం తప్ప భయపడే ప్రసక్తే ఉండదు. ఇటువంటి పోలీసు ఏదైతే ఇటువంటి పిరికి చేష్టలు చేస్తున్నారో అది మంచి విధానం కాదు. ఏదైనా న్యాయ పోరాటం, న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది. ఏదున్నా కూడా న్యాయ వ్యవస్థ కోర్టులో తేల్చుకున్నాం తప్ప ఏటికి భయపడడు జంకడని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఫైనల్గా ఏదైతే బెయిల్ పిటిషన్పై రేపు వాదనలు ఉన్నాయి, సో బెయిల్ను అడ్డుకునేందుకే పోలీసులు ఈ తరహా కుట్రలు చేస్తున్నారని భావించవచ్చా? రకరకాల కుట్రలు చేశారు. గత 9 నెలలుగా గోవర్ధన్ రెడ్డి రేపు అరెస్ట్ చేస్తున్నాం, ఎల్లుండి జైల్లో పెడుతున్నాం అనేది జిల్లా అంతటా కదా రాష్ట్రం అంతటా కూడా ఈ ఒక ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తూ పబ్లిసిటీ చేస్తున్నారు. అయితే దేనికి ఆ రోజు భయపడలే అంటే ఇట్లాంటి ప్రచారం చేస్తే భయపడిపోయి గోవర్ధన్ రెడ్డి అతను ఎక్కడ తగ్గిపోతాడని తగ్గించాలని చెప్పి ఒక కుట్ర, అదొక రకమైన కుట్రకి తెరలేపారు. ఎట్లాంటి మీరు ఎన్ని ప్రచారాలు చేసుకున్నా ఎక్కడా కూడా జంకకుండా ఆయన అంతకంత రెట్టింపు ఉత్సాహంతో ప్రభుత్వం మీద విరుచుకుపడుతూ ఉన్నాడు. కాబట్టి మీరు ఏదైతే ఇదంతా ఒక ఎత్తు అయితే, గత 2 రోజుల నుంచి మరో ఎత్తు. వీళ్ళే కొన్ని టీవీ ఛానల్స్కి ఫోన్ చేసి అరెస్ట్ చేసాం, హైదరాబాద్లో పట్టుకున్నాం, హైదరాబాద్ తీసుకొస్తున్నామని చెప్పి ఒకరు ఇట్లా స్కోలింగ్లు పెట్టుకుంటూ వాళ్ళు పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తున్నారు. అయితే మేము క్లియర్గా చెప్తున్నాం, మీరు ఏదైతే నిన్న చేసిన కార్యక్రమం ఏదైతే ఉందో రేపు కోర్టులో జరుగుతున్న వాదనలకి బెయిల్లో రానివ్వకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం అని చెప్పి జిల్లా కాదు రాష్ట్రం అంతా కూడా తెలుసు. కాబట్టి ఏది
న్యాయ వ్యవస్థ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది కాబట్టి రేపు కోర్టులో ఏది జరిగినా దానికి అన్నిటికీ మేము కోర్టుల మీద ఆధారపడి ఉంది. తర్వాత ఆయన ఎల్లుండి ఖచ్చితంగా నెల్లూరులోకి వస్తాడు, నెల్లూరు అందుబాటులో ఉంటాడు. మీరు దేనికైనా మేము సిద్ధపడ తప్ప దేనికి భయపడేది ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సో మొత్తంగా బెయిలును అడ్డుకునే ఆ కుట్రలో భాగంగానే పోలీసులు నోటీసుల డ్రామా ఆడుతున్నారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.